పలికే బంగారమైన సీరియల్ ఆగస్టు 1వ ఎపిసోడ్లో తను పూర్తిగా మారిపోయినట్లు స్వరను సందీప్ మోసం చేస్తాడు. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. పూర్ణిమ కనిపించట్లేదని చండిక వాళ్ళు కంగారు పడుతూ ఉంటే అప్పుడే పూర్ణిమని తీసుకుని శివ వస్తాడు. చూడ్డానికి హీరోలా ఉన్నాడు. నా పూర్వి కనుక వీణ్ణి ప్రేమించిందా ఏంటి అని దుకాణం తన మనసులో అనుకుంటాడు. దగ్గరికి రాగానే పూర్ణిమను చండిక కొట్టబోతూ ఉంటే శివ చండిక చేయి పట్టుకుంటాడు. నన్ను క్షమించు అక్క, వయసు వచ్చిన ఆడపిల్లని కొట్టకూడదంటారు కదా అని శివ అంటాడు. ఈ కర్నూలు చుట్టుపక్కల నీకెంత మంచి పేరుందో నీకు తెలియకపోవచ్చు కానీ నీ అభిమానిని నాకు తెలుసు అంటాడు. ఇంతకీ నువ్వెవరు తమ్ముడు అని చండిక అంటే నీ అభిమానిని, నీ కోసం ఏమైనా చేస్తాను, అవసరమైతే ప్రాణమైనా ఇస్తానని శివ అంటాడు. ప్రాణాలు తీసే నా కూతురికి వీడు ప్రాణాలు ఇస్తానంటున్నాడేంటి అని బసవమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శివ ముందు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి తినడానికి ఏమైనా పెట్టు బసవమ్మ, తీసుకెళ్ళని బసవమ్మకి చెప్తాడు. నేను వీణ్ణెప్పుడు చూడలేదు, నా పేరు వీడికి ఎలా తెలుసు అని చండిక తల్లి బసవమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతకీ పాపకు పేరేం పెట్టావక్క అని శివ అడిగితే పూరి అంటుంది. నువ్వెవరో ఇంకా చెప్పలేదు తమ్ముడు అంటుంది. నీ అభిమానినని చెప్పాను కదా అంటాడు. నా కూతుర్ని తీసుకొచ్చావు, నీకేం కావాలో అడుగు తమ్ముడు ఇస్తాను అంటుంది చండిక. నాకు నీ గెలుపు కావాలి అంటాడు. ఈ జిల్లాలో నీ పేరు మారుమోగిపోవాలని శివ అంటాడు. నాకు కావాల్సింది ఇదే అంటాడు. నీ పేరేంటని చండిక అడిగితే బాబీ అంటాడు. వీడు నాకు చాలా బాగా పనికొచ్చేలా ఉన్నాడే, వీడిని ఎలా వాడుకోవాలో ఆలోచించాలని చండిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శివ అయితే తన మనసులో ఇప్పుడే కదా అసలాట మొదలైంది, నిన్ను ఎలాగైనా సరే గంగాధర్ సార్ కూతుర్ని నీ నుంచి ఎలా కాపాడుకుంటానో చూడు, గంగాధర్ సార్కి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, అందుకే వచ్చానని మనసులో శివ అనుకుంటాడు. మరో సీన్లో అష్టలక్ష్మిని ఒక ప్లేస్కి తీసుకొస్తుంది వరుదిని. అక్కడ ఒక టీచర్ని పరిచయం చేస్తూ నేను చెప్పిన మేడం ఈవిడే అంటుంది. ఇదేంటి ఇది ట్యూషన్లా లేదు, వీళ్ళందరూ ఏదోలా ఉన్నారే, అసలు ట్యూషన్కి వచ్చినట్లే లేదే అని మనసులో అనుకుంటుంది అష్టలక్ష్మి. ఇక నేను వెళ్ళి రానా అని అక్కడి నుంచి వరుదిని వెళ్ళిపోతుంది. అయితే అష్టలక్ష్మి మాత్రం వాళ్ళందరినీ చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. మరో సీన్లో సహదేవ్ సందీప్ కోసం ఇంటికొస్తాడు. స్వర ఉంటుంది. వీడి వల్లే కదా నా కొడుకు ఎలా అయిపోయాడు అని మనసులో అనుకుంటుంది. సందీప్ సార్ ఉన్నారా అంటే లేడు అంటుంది స్వర. బయటికి వెళ్ళిపోయాడు అంటుంది. వస్తే నేను వచ్చానని చెప్పండి అంటాడు. మా వాణ్ణి నాశనం చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి, నేరాలు చేయించడానికి అన్నిటికీ నువ్వే కారణమని, కాలర్ పట్టుకుని నీ చెంప వాచిపోయేలా కొట్టేలా ఉందని, ఒక కన్న తల్లి బాధని మీరు ఇంకెలా అర్థం చేసుకుంటారు, మంచికి చెడుకి కూడా నా కొడుకుని వాడుకుంటున్నారని స్వర సహదేవ్ని నానా మాటలు అంటుంది. ఇంకొకసారి ఈ ఇంటి వైపుకి రావద్దని తిట్టి పంపించేస్తూ ఉంటే సందీప్ కిందకొచ్చి సహదేవ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఇంటి దాకా వచ్చి నన్ను కలవకుండా వెళ్తున్నావేటని సందీప్ అంటే నేనే నువ్వు లేవని వెళ్ళిపోమని చెప్పానని స్వర అంటుంది. నేను మారిపోయినని చెప్తున్నా ఎందుకు నమ్మట్లేదమ్మా అని సందీప్ అంటాడు. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని సహదేవ్ని తన రూమ్కి తీసుకెళ్ళిపోతాడు. అయితే వాళ్ళిద్దరి మాటలు స్వర చాటుగా వింటుంది. స్వర చూస్తుందని కావాలనే సందీప్ సహదేవ్తో నాటకం మొదలు పెడతాడు. జీవితంలో చాలా విసిగిపోయాను అని చెప్తాడు. నాకు అన్నీ దూరమైపోయాయి, నాకు నా జీవితమే నచ్చట్లేదు, నేను మారిపోయాను అంటాడు. హాసినిని వదిలేస్తున్నాను, ఆ శివని వదిలేస్తున్నాను అంటాడు. ఇక సత్యమ్మ జానకి వీళ్ళెవ్వరి జోలికి నేను జీవితంలో వెళ్ళను అంటాడు. ఇదంతా నిజమా అని సహదేవ్ అంటే నిజమే అంటాడు. ఏం సాధించాం, మంచితనం లేదు, ఉద్యోగం లేదు, హోదా లేదు, అందరి చేత చీకొట్టించుకున్నానుగా అని సందీప్ అంటాడు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వింటికి వస్తే నేను లేనని చెప్తుంది, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందని సందీప్ అంటాడు. నేను మారిపోయాను అంటాడు. ఆ హాసిని శివ పెళ్లి చేసుకున్నా నాకు సంబంధం లేదు, వాళ్ళ పెళ్లి గురించి నాకు అనవసరం అంటాడు. ఆ జానకి కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది, అయినా కూడా తన మీద నాకు కోపం లేదు, 60 రోజులు కిడ్నాప్ చేశానుగా, తనకు ఆ మాత్రం బాధ ఉంటుందిగా అని సందీప్ అంటాడు. వీడు నిజంగా మారిపోయాడని స్వర తన మనసులో అనుకుంటుంది. వీడు మారితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు అనుకుంటుంది. మరి లైఫ్ ప్లానింగ్ ఏంటని సహదేవ్ అంటే అమ్మతో గడుపుతున్నాను, అమ్మ ఏం చెప్తే అదే చేస్తాను, అమ్మకి నచ్చిన పనే చేస్తాను, అమ్మ చెప్పిందే వింటాను, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటాడు సందీప్.
దొరకని దాని గురించి ఇలా ఎత్తులు వేసే కన్నా అమ్మతో టైం స్పెండ్ చేయడమే నాకు ఆనందంగా ఉంటుందని సందీప్ అంటాడు. ఇక స్వర సందీప్ మారిపోయాడనుకుని అక్కడి నుంచి సంతోషపడుతూ వెళ్ళిపోతుంది. వెంటనే అమ్మ వెళ్ళిపోయింది అంటాడు సందీప్. అంటే మీ అమ్మగారున్నారని మారినట్లు నటించారా అని సహదేవ్ అంటే, అంతే కదా, నేనెందుకు మారతాను, పంచభూతాలు ఒకటైన ఈ సందీప్ మారడు అని అంటాడు. హాసినిని నేను పెళ్లి చేసుకునే తీరతాను, అందులో ఎలాంటి మార్పు లేదని సందీప్ అంటాడు. మీతో ఒక విషయం చెప్పాలని హాసిని మేడం ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సహదేవ్ అంటాడు. అవునా, హాసిని హాస్పిటల్లో జాయిన్ అయితే మనకేంటి లాభం అంటాడు సందీప్. ఇంతకీ ఆ హాస్పిటల్ ఎవరిదో తెలుసా? నాదే అంటాడు. అది సందీప్ హాస్పిటల్ అని హాసినికి కూడా తెలీదు అంటాడు. 3 ఏళ్ళు అగ్రిమెంట్, జీతం ఎక్కువ, ఎన్నో కండిషన్లు పెడితేనే హాసిని ఒప్పుకుంది. ఇక తను బయటికి ఇంక రాలేదు అంటాడు సందీప్. మీరు భలే ప్లాన్ వేశారే అంటాడు సహదేవ్. ప్లాన్ వెయ్యకపోతే బ్రతకలేము అంటాడు సందీప్. ఇంతకీ ఆ శివగాడు కనిపించట్లేదు. గంగాధర్ శివ చెవిలో ఏదో చెప్పాడు, అది నాకు వినిపించట్లేదు. అప్పటి నుంచి శివ ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదని సహదేవ్ అంటాడు. అప్పుడే సందీప్కి చండిక నుంచి ఫోన్ వస్తుంది. నా దగ్గరికి దేవుడిచ్చిన తమ్ముడు వచ్చాడని చండిక అంటుంది. ఎవరని అడిగితే, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, భలే తెలివైనవాడు, పేరు బాబీ అంట అని చండిక అంటుంది. బాబీనా అని సందీప్లో అనుమానం వస్తుంది. ఏ పని చెప్పినా చిటికలో చేసేస్తాడు, వాడికి నేనంటే ఎంతో అభిమానం, సర్పంచ్ ఎమ్మెల్యేనే చేసేస్తాడట. ఇలా చెప్తుంటే నా మనసు గాల్లో తేలిపోతుందని చండిక అంటుంది. వాణ్ణెవరు పంపారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు పంపారా అని సందీప్ అంటే, వాడు నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చాడంట అని చండిక అంటూ ఉంటే, వాడు నీ దగ్గరే ఉన్నాడా అని సందీప్ అంటాడు. దూరంగా ఉన్నాడు అంటుంది. వాడి ఫోటో తీసి నాకు పంపండి అంటాడు. వాడికి తెలియకుండా తీసి పంపు అంటాడు సందీప్. ఇక శివ ఫోటో సైడ్ నుంచి తీసి సందీప్కి పంపిస్తుంది. ఒరే రంగు డబ్బా, నువ్వక్కడికి వెళ్ళావా అని సందీప్ మనసులో అనుకుంటాడు. ఇక చండిక, ఆ శివగాడు బాబీగాడు ఒక్కటేనా అని అడిగితే, లేదు, ఇద్దరు వేరు వేరు అంటాడు సందీప్. వీడు భలే చురుకైన వాడిలాగున్నాడని చండిక అంటుంది. అలాంటి వాళ్ళు భలే దొరికారు నీకు, నీకు నచ్చినన్ని రోజులు వాడుకో, నీకు బాగా ఉపయోగపడతాడు, అక్కడే ఉంచే అంటాడు. ఇంకో విషయం, ఆ గంగాధర్ విషయంలో నాకు ప్లాన్ ఉంది, త్వరలో చెప్తానని సందీప్ ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేశాక సందీప్ నవ్వుతూ, ఆ రంగు డబ్బకాడు చండి అక్క దగ్గరికి వెళ్ళి బాబీ అని పేరు మార్చుకుని అక్కడ చలామణి అవుతున్నాడు. గంగాధర్ కూతురు కోసం, పూర్ణిమ కోసం అక్కడికి వెళ్ళాడు. ఆ విషయం నాకు తెలుసు. కావాలనే వాడు శివగాడు కాదని చండికకి అబద్ధం చెప్పాను. వాడిని అక్కడ లాక్ చేసేసాను. వాడిని మెల్లిగా చండిక ఇంటికి షిఫ్ట్ చేసేస్తాను. వాడు అక్కడే ఉంటాడు. నేను ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేసేస్తానని సందీప్ సహదేవ్తో చెప్తాడు. ఏం చేస్తారు మీరు అని సహదేవ్ అంటే, ఒక్కోసారి మన నీడను కూడా మనం నమ్మకూడదు, నేనేం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు అంటాడు సందీప్. ఒరే రంగు డబ్బా, ఇంక నిన్నెవరూ కాపాడలేరని సందీప్ మనసులో అనుకుంటూ ఉంటే, ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.